ఈ రకమైన ఎలాగైతే ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి తయారు చేస్తారో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా కూడా అంటే పర్మిషన్స్ ఇవ్వడానికి ఎలాంటివి ఇటువంటివి ఉంటాయి కదా, అట్లా ఈ అమరావతి ప్రమోషన్కి కానీ లేకపోతే పర్మిషన్స్ ఇవ్వడానికి కానీ టైం బౌండ్, ఇప్పుడు నాగభూషణ్ గారు చెప్పినట్టుగా టైం బౌండ్ ప్రోగ్రామ్స్ అన్నట్టు నిజంగానే ఎవరైనా ఒక సార్ హోటల్ పెడతామని చెప్పి వస్తే ల్యాండ్ ఇస్తే ఈ టైంలోగా కంప్లీట్ చేయకపోతే ల్యాండ్ అలాట్మెంట్ క్యాన్సిల్ అవ్వి ఇలాగ ఉంటాయి కొన్ని. ఇలాంటి ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉందా అనేది ఒకటి. రెండోది, రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు డిస్ట్రిబ్యూషన్ ఇంకా కంప్లీట్ అవ్వాలా, ఇంకా చాలా అదే ఆ పని చాలా ఉంది. సో అది కంప్లీట్ అయితేనే వాళ్ళు ఒక డెవలప్మెంట్ ఇచ్చుకోవడము, ఆటోమేటిక్గా ప్రైవేట్ డెవలప్మెంట్ అక్కడ స్టార్ట్ అవుద్ది. సో ఈ రెండు పాయింట్ల దగ్గర ప్రభుత్వం ఏ మేరకు స్పీడ్గా ఉంది? సార్, ఇప్పుడు నారాయణ గారు మొన్న ఒక మాట చెప్పాడు, మేము పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే పోతున్నాము అని. సరే, పాత మాస్టర్ ప్లాన్లో అంబిషియస్ ఇష్యూస్ పక్కన పెడితే మెయిన్ ఇష్యూస్ ఏమంటే, ఒకటి అప్రోచ్ రోడ్డు, మన దాన్ని తాడేపల్లి రోడ్డు నేరుగా వచ్చి వారి దగ్గర కలవాలి. ఉండవల్ రోడ్, ఎగ్జాక్ట్లీ ఉండవల్ రోడ్, సీట్ యాక్సెస్ రోడ్ కావాలి. సో దట్ ఈస్ ది అప్రోచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇందాక అందరు చెప్పినట్టు అక్కడికి పోవడం అయితే అప్రోచ్ ఈజ్ స్టిల్ డిఫికల్ట్, నేను కాదని లేదు. ఆ అప్రోచ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండోది మీరు చెప్పినట్టు సిఆర్డీఏలోనో లేకపోతే సిఆర్డీఏ బయటో తెలియదు, కానీ క్యాపిటల్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అంటూ ఒక ప్రత్యేకమైన విభాగం అయితే కావాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఇది రైతులకి ప్లాట్లు ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, వాళ్ళ కౌలు ఇంకా పాత కౌలు బాకీలు చాలా ఉన్నాయి, ఇష్యూస్ ఈ లీగల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇవంతా దాదాపు ఏమంటారే రోజు కోర్టుల్లో విచారణ జరిగినట్టు ఎవ్రీడే ఇది కానీ జరగకపోతే ఎప్పుడో మనకు మూడు వచ్చినప్పుడు వారానికి ఒకసారి కూర్చుంటే ఇవంతా కావు. సో అనే డైలీ బేసిస్ ఇదంతా చేయకపోతే సిఆర్డీలో ఒక విభాగం కావచ్చు, అంటే సిఆర్డీలో కన్స్ట్రక్షన్ విభాగం ఉంది, బట్ దానికన్నా రిక్విజిట్ పవర్స్ ఇవ్వాలి. సో నారాయణ గారు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే పోతాము అని ఒక ప్రకటన చేశారు మన ఆయన దాన్ని పదవి స్వీకారం చేస్తున్నప్పుడు. సో ఆ 6 నగరాలు 7 నగరాలు అది పక్కన పెడితే మెయిన్గా ఈరోజు మన క్యాపిటల్ కావాలి అంటే యాక్సెస్ రోడ్ కావాలి, ప్లస్ ప్లాట్లు అనేది వాళ్ళకి ఇచ్చేవాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత సరే మన గైడ్లైన్స్ ప్రకారమే, వాళ్ళ రెగ్యులేషన్ ప్రకారమే దాన్ని హెపెజాడ్గా డెవలప్మెంట్ కాకుండా ఆ ప్రకారమే కట్టిద్దాం. బట్ ముందైతే వాళ్ళకి ప్లాట్లు పోవాలి కదా. సో ఈ రెండు ఇష్యూలు ప్రభుత్వం ముందున్న ప్రాధాన్యత ఉన్న అంశాలు. ది గవర్నమెంట్ ఈజ్ ఆబ్వియస్లీ దెన్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాటర్. అంటే ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం కూడా ఇందాక గఫూర్ గారు మాట్లాడిన అంశం, ఈ కోర్టు కేసులు ఉన్నాయి, అవి ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వానికి రైతులకు ఇంకొంతమంది సోషల్ యాక్టివిస్టులకు వీళ్ళకి మధ్య కొన్ని కేసులు నడుస్తున్నాయి. ఈ కేసుల విషయంలో కూడా ప్రభుత్వం డెసిషన్ తీసుకుని కొన్ని పిటిషన్లు విత్డ్రా చేసుకోవడమా, లేకపోతే కొన్నిటి విషయంలో రీకాల్ చేసుకోవడం ఏ ఉంటాయి కదా, ఇది ఒక కీలకమైన అంశం, లేకపోతే యూ కాంట్ మూవ్ ఫార్వర్డ్ కదా. వెంకటకృష్ణ గారు, నాకు తెలిసిన వరకు ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ఈ క్యాపిటల్ హైకోర్టులో వ్యతిరేకంగా వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకు పోయింది, అది ఎప్పుడో ఉంటుంది దాని కేసు. సో ఇప్పుడు ఈ గవర్నమెంటు ఖచ్చితంగా ఆ సోకాళ్ళు 3 రాజధానులు అనేది మేము తీసుకోవట్లేదు, మాకు సంబంధం లేదు, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కొరకు చేసుకుంది. సో మేము ఇప్పుడు ఆ పాత జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో వేసిన కేసులేవి మేము తీసుకుపోవట్లేదు. సో గవర్నమెంట్ విల్ నాట్ బి ది ప్రెజెంట్ గవర్నమెంట్ విల్ నాట్ బి ఏ పార్టీ టు ఆల్ దోస్ కేసెస్ దట్ వర్ ఫైల్డ్ బై జగన్మోహన్ రెడ్డి. సో ఇంకా రైతులకి ఈ గవర్నమెంట్కి మధ్య ఉన్న ఇష్యూసే మాకు తెలిసి లీగల్ ఇష్యూస్. కానీ హైకోర్టులో అప్పటి గవర్నమెంట్ వేసిన అసలు రాజధానే వద్దు, ఇక రాజధాని పెట్టకూడదు, కేవలం అసెంబ్లీ చాలు అన్న కాన్సెప్టు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన రోజే నలిఫై అయిపోయింది. సో దెర్ ఇస్ నో 3 రాజధాని ఇష్యూ. కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలి అనేది మేము కట్టుబడి ఉన్నాము. ఆర్థిక రాజధానిగా వైజాగ్ చేయాలనుకున్నాం, అంతేగాని 3 రాజధానులు అనేది లేదు. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఇట్ ఈస్ దాని మోర్ ఆర్ లెస్ ఇట్ ఈస్ లేనట్టే దాని లెక్క. సో మ్యూట్లో చూడండి, మ్యూట్లో.